జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ ఖండించింది. కాల్పుల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నెల్లూరు రాయాజీ వీధి సెంటర్లోని గుటెన్ విగ్రహం నుండి గాంధీబొమ్మ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకు అసోసియేషన్ సభ్యులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గురువాలి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉగ్రదాడి అత్యంత దారుణమన్నారు. అమాయకులపై ఉగ్రదాడి పిరికిపంద చర్య అని అన్నారు. దాడి జరిపిన ముష్కరులను సమూలంగా నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి మల్లికార్జున రెడ్డి, కోట రాంబాబు, కోశాధికారి పివి రమణారెడ్డి, కార్యదర్శి వై మహేశ్వరరావు, పి అజిత్, విఆర్ దామోదర్, ఎం మారికని, బి విజయ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున కమిటీ సభ్యులందరం కూడా చాలా ఖండిస్తూ మా సభ్యులందరం కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. జమ్మూ కాశ్మీరు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని చాలా బాధాకరంగా భావిస్తూ కాల్పుల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి ఆత్మలు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈరోజు నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున మా కార్యవర్గం తరఫున మేము మా కోశాధికారి, మా కార్యదర్శి, మా గౌరవాధ్యక్షులు, మా కమిటీ మెంబర్లు అందరం కూడా మా మాజీ సభ్యులు, కమిటీ మెంబర్లు, మా ముద్రాపోగులు, సాటి ముద్రాపోగులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినాము. ఈ విషయం చాలా బాధాకరంగా భావిస్తూ మేము ముద్రాపోగులు అందరం కూడా ఈ దాడిని ఖండిస్తూ